కానీ అంటే బీఆర్ఎస్ దాని మీద వ్యతిరేకత వచ్చే కాంగ్రెస్ని తెచ్చుకున్నారు. మరి స్టూడెంట్స్కి ఏదో న్యాయం జరిగిద్ది, స్టూడెంట్స్కి ఏదో ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, మన పరిపాలన స్టార్ట్ అవ్వాలని చెప్పి కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించారు. స్టూడెంట్స్ కూడా చాలామంది కష్టపడిన పరిస్థితి కాంగ్రెస్ గెలవడానికి ఒక కారణంగా. మీలాంటి వాళ్ళు కూడా చాలామంది దానికి సపోర్ట్ చేశారు. అంటే మన కాంగ్రెస్ వస్తే ఏదో మనకు జరుగుతుంది. నిజంగా మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఒక విద్యార్థి పట్ల న్యాయం జరుగుతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినవి వస్తున్నాయా? రాజకీయ నాయకులు అంటేనే చీటర్స్ అని చెప్పిన నేను ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోల్నే సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటికీ వీళ్ళు వేసిన సంత నోటిఫికేషన్ లేదు. లేదు. ఒకటి. 2, క్యాలెండర్ ఇయర్ పెడతామని కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్పుకున్నారు. నిన్న మొన్నటి దాకా ఏదో గొడవలు జరిగి ఒత్తిడి ఎక్కువ అయితే క్యాలెండర్ ఇయర్ పెడతామని ఏం చేసిండ్రు తెలుసా? ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయో లిస్ట్ ఉందో గదే లిస్టు పెట్టిండ్రు. చట్టబద్ధమే లేదు దానికి. అదే నువ్వు యూపీఎస్సీని చూడిపో, యూపీఎస్సీకి ఒక చట్టబద్ధత ఉంది. నువ్వు పెట్టిన ఆ కాగితం ముక్క చిప్పి బాత్రూంలో తూడ్చుకోవడానికి కూడా మనకి రాదు. అది క్యాలెండర్ ఇయర్ తూడ్చుకోవడానికి కూడా మనకి రాదు. మరి అట్లాంటి ప్రకటనలు అంటే చీటర్స్ అనకపోతే వీళ్ళని ఏమంటారు? మేము చట్టబద్ధంగా అడిగినాం. నువ్వు చట్టబద్ధంగా ఒక జీవోనో ఒక ఆర్డినెన్సో ఒక సర్క్యులరో తీస్తే రేపటి గవర్నమెంట్ కూడా ఫాలో అవుతాయి. ఏం చేతులు దులుపుకుంటున్నావా? పబ్లిసిటీ మొత్తం అదే ఉందిగా. మేము క్యాలెండర్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇదే కదా పబ్లిసిటీ. ఒక్క నోటిఫికేషన్ వాళ్ళందరూ గంతమంది ఉన్నారు కదా నాయకులు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది లీడర్లు ఉన్నాం. ఒక్కడిని నిలబెడతా. ఆయన సొంతంగా చేసిన ఒక్క నోటిఫికేషన్ చూపించమను. ఏ నోటిఫికేషన్ చక్కగా కోట్టుకోలేక రిక్రూట్మెంట్ అవుతుందో చెప్పమను. న్యాయ వ్యవస్థ కరెక్టే ఉంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాల. కరెక్ట్ రిక్రూటే కాదు, ఫస్ట్ నీ అధికారులను మంచోళ్ళని పెట్టుకో, జర తెలివి కల్లోళ్ళని పెట్టుకో, జర సబ్జెక్టు తెలిసిన వాళ్ళని పెట్టుకో, సర్వీస్ తెలిసిన వాళ్ళని పెట్టుకో. పనికి మాసిన దద్దమ్మలను పెట్టుకోకెంబట. దద్దమ్మలను పెట్టుకొని పరిపాలన చేస్తే ఏమవుతుంది? అంటే మెయిన్ మినిస్ట్రీ అంతా కూడా సీఎం కిందే ఉన్నాయి కదా. మెయిన్ మినిస్ట్రీస్ ఏవైతే కావాలో అన్నీ కూడా సీఎం కిందే ఉన్నాయి కదా. ఎడ్యుకేషన్ అని రకరకాల మెయిన్ మినిస్ట్రీస్ అన్నీ సీఎం కిందే ఉన్నాయి. మరి ఎట్లా? మరి ఇది ఎట్లా? నేను అదే అడుగుతున్నా ఇవాళ. నిన్న కాక మొన్న ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి, నిన్న కాక మొన్న మెడికల్ సీట్లు ఉన్నాయి. స్థానికత విషయంలో ఆ పక్కా తాగుబోతు డెకాయిడ్ అనే ఒక కేసీఆర్ ఇలా స్థానికత గురించి, విద్యా వ్యవస్థలో స్థానికత గురించి కరెక్ట్ చెప్పక ఎలా లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయే పరిస్థితి ఇలా ఏర్పడ్డది. గతంలో ఎడ్యుకేషన్ విధానంలో 371D ద్వారా వచ్చిన 15% ఓపెన్ టు ఆల్, 80% లోకల్. ఏది జీవో మరి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ తాగుబోతు తెచ్చిన జీవోలని నువ్వు కంటిన్యూషన్ చేస్తేవి. ఏది మరి తెలంగాణకి ఏడా నీకు న్యాయం చేసినావు? ఏది స్థానికత, ఏది నీది జీవో అని అడుగుతున్నా నేను. పోనీ ఆయన తప్పు చేసిండు, కోర్టుకు అయింది, మరి నువ్వన్నా దేవాలా కదా కొత్త జీవో, స్థానికులకు దక్కాలే కదా. మరి నువ్వేం చేస్తున్నట్టు? సేమ్ కంటిన్యూ అవుతుంది. ఆయన ముగ్గేసిండు, ఆయన తూడ్చి నువ్వు ముగ్గేస్తున్నావు అంతే. వీళ్ళంతా ఉత్సవసి ఇళ్ళ లెక్కటోళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులు. అంటే ఎవరికి కళ్ళు ఉండదు కనీసం. ఎందుకంటే చర్మ దశకు వచ్చిండ్రు కదా, అవసాన దశకు వచ్చిండ్రు. అక్కలు ఉండదు, పని చేయాలి 24 hours. ఎవడు చేస్తాడు? యుక్త వయసున్నోడు చేస్తాడు. అర్థమైందా? యంగెస్ట్ సీఎం అంటారు కదా మరి ఎవరు? రేవంత్ రెడ్డి. మరి చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళని ఏమనాలి? సపోజ్ చిరాగ్ పాస్వాన్ ఉన్నాడు, జర సూర్య ఏదో కర్ణాటకలో ఉంటాడు చూడండి, వాళ్ళని ఏమనాలి? మరి వాళ్ళని ఏమనాలి? మీ ఏది ఇక్కడ ఏదో ఏది పాలకుర్తి నియోజకవర్గమా, యంగెస్ట్ ఎమ్మెల్యే, మరి వాళ్ళని ఏమంటారు?
అంటే కరెక్ట్ అంటే సీఎం స్థాయి వ్యక్తి దగ్గర ఇవన్నీ ఆగుతున్నాయి అనుకోవచ్చా ఎట్లా మరి అంటే ఆయన ఆలోచనలు నేను ఏమంటున్నా ఇవరదాకా ఒక విషయం మర్చిపోయాను. బీటెక్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కన్వీనర్ కోటా గవర్నమెంట్ నింపుతుంది, మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్లు నింపుతాయి. ఎందుకు నింపాలి మేనేజ్మెంట్లు? పారదర్శక పాలన అంటివి కదా, ప్రజాపాలన అంటివి కదా, మేనేజ్మెంట్లో ఎందుకు నింపాలి? ఆన్లైన్లో నువ్వే నింపొచ్చు కదా. మేనేజ్మెంట్లు నింపడం వల్ల ఒక్కొక్క కాలేజీ 14 నుంచి 18 లక్షలకు ఒక సీట్ అమ్ముతుంది. ఏది నీ విద్య అక్కడ అమ్ముడిపోయినట్టే. ఏది చెప్పమంటే మాటలు చెప్పమంటే మత్తు చెప్తారు, నోటికి బూతులు తప్పేం రావు. ఎవడన్నా మాట్లాడితే బూతులు తప్పేం రావు. మీకు దమ్ముంటే మీ లోపల కలేజా ఉంటే విధానపరమైన నిర్ణయాల మీద చర్చ పెట్టుండ్రి, నాలాంటోని తీసుకురాండ్రి. మస్తు మంది ఉన్నారు నాలాంటోళ్ళు. ఆపుండ్రి ఆ దోపిడీని. మెడికల్ కౌన్సిలింగ్లా మేనేజ్మెంట్ కోటాను నువ్వే నిర్వహిస్తున్నావు కదా, మరి ఈడెందుకు నిర్వహిస్తలేవు? ఈడెందుకు నిర్వహిస్తలేవు? మెడికల్ కౌన్సిల్లో స్థానిక కోటా దెబ్బతింటుంది, మరి స్థానిక కోటాకు అప్పీల్ కోడ్ ఎందుకా? అప్పీల్ కోడ్ ఎందుకు అవసరం లేదు కదా. ఓ నిర్ణయం తీసుకోండి, అప్పీల్ కోడ్ ఏంది? ఇవన్నీ బయటపడతాయని డైవర్ట్ చేయడానికి హైడ్రా ఒక డ్రామా మొదలెట్టింది అనుకోవచ్చు. అంటే ఇవైతే ఇస్తానన్నవి కానీ ఇవన్నీ కప్పుపూడ్చడానికి, లేకపోతే రైతు భరోసా ఇవన్నీ కప్పుపూడ్చడానికైనా ఆయనే చెప్పిండు, ఒప్పుకున్నాడు కదా. పైసలే లేవు ఖజానాలో, ఏదో లంక బిందెలు ఉంటాయంటే అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు కదా. మరి అయినా ఖాళీ బిందెలే ఉన్నాయి. ఇగో గీ టర్మ్ నుంచి గీ టర్మ్ గిళ్ళకి ఇస్తా, రైతు రుణమాఫీ గిళ్ళకి చేస్తా, గీ టర్మ్ నుంచి గిళ్ళ వరకు చేస్తా, గింత వేస్తా. మన పరిస్థితి ఇట్లుంది చెప్పు, చెప్పు. వింటారు కదా ప్రజలు వింటారు కదా. మరి ఇవన్నీ అన్నీ బెకార్ మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపే ప్రయత్నం చేయకు. చేస్తే వీటికే 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. ఇక మొదలు పెడతారు. నాలాంటోడు ఇంకోడు మొదలు పెడతాడు. ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సింది విద్య, ప్రజలకు కావాల్సింది వైద్యం, ప్రజలకు కావాల్సింది శాంతి భద్రతలు, ప్రజలకు కావాల్సింది రవాణా సౌకర్యం, ప్రజలకు కావాల్సింది ఇరిగేషన్ రిఫార్మ్స్, ప్రజలకు కావాల్సింది రెవెన్యూ రిఫార్మ్స్. ఇవి కావాలి కదా, ప్రాథమిక అవసరాలు ఇవి కావాల్సింది. ఇవి పక్కకెట్టి ఒక ముచ్చట్లు చెప్పుకుంటా తెలియదా నీకు? ప్రతి వానాకాలం వరదలు వస్తాయని తెలియదా? ప్రజలని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని తెలియదా? చాపర్లు, హెలికాప్టర్లు, బుల్డోజర్లు పెట్టిన మీరు మరి చాపర్లు పెట్టడానికి ఏమైంది? అంటే అంత అలసా ప్రజలంటే అంత అలసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడుతుండ్రా? ఏమైనా సోయి ఉందా? సోయి ఉండే మాట్లాడుతుండ్రా? అప్పుడేం మాట్లాడిండ్రు, ఇప్పుడేం మాట్లాడుతుండ్రు? అప్పుడు మాట్లాడింది వీళ్ళే. అప్పుడేమో ప్రతిపక్షంలో ఉండగానే పెద్ద పెద్ద అమౌంట్లు చెప్పొస్తుంది, ఇప్పుడేమో చిన్న చిన్న అమౌంట్లు ఇస్తావు. ఎట్లా ఇస్తావు చిన్న చిన్న అమౌంట్లు? చెప్పు ప్రజలకు సమాధానం.